రాజమండ్రి నగరంలో అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే టక్కును గుర్తొచ్చేది కోటిపల్లి బస్టాండ్. గతంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉండేది, దాని ప్రక్కనే ప్రస్తుతం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడే ఉంది. దాని ప్రక్కనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. సుమారు 12-13 ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైన భవనాన్ని నగరం నడి మధ్యలో నిర్మించి వదిలేశారంటే నమ్ముతారా? ఎస్, నమ్మి తీరాలి. ఇదిగో ఆ భవనం ఇదే. స్వర్గీయ కీర్తిశేషులు సినీ నటులు రాజబాబు గారు ఇచ్చిన స్థలం అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ భవనం లోపల భాగానికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇదిగో ఇదే ఎంట్రన్స్. ఈట్ అండ్ ప్లే ఆపోజిట్ నుండి చిన్న గోడ బద్దలుగొట్టిన లోపల నుండి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే ఆ భవనం. ఇందులో కొన్ని రేకుల షెడ్ లాంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ భవనం చూస్తే చాలా సువిశాలమైన ప్రాంగణంతో నగరం నడి మధ్యలో మంచి పార్కింగ్తో ఇక్కడుంది. మరి దీన్ని అధికారులు ఎందుకు పూర్తి చేయకుండా వదిలేశారు? అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భవనంపై ఎందుకు ఆసక్తి చూపించలేదు అనేది చాలా పెద్ద చిక్కుముడిగానే ఉండిపోయింది. అయితే ఈ భవనం లోపలికి వెళ్ళడానికి అక్కడ కొంతమంది ఎవరో నివాసం ఉంటున్నారు, వాచ్మెన్ లాంటి వాళ్ళు. అందువల్ల లోపల చూపించడం కుదరదు. అంటే వాళ్ళు ఎవరున్నారో తెలియదు కదా, అందువల్ల వాళ్ళు పిలిచినా పలకలేదు. అందువల్ల ఈ భవనాన్ని ఇలా చూపించే కంటే మేడ మీద నుండి, అంటే పక్కన మెట్లు ఉన్నాయి, మెట్ల మార్గం ద్వారా పైకెళ్ళి షూట్ చేయడం జరిగింది. సుమారు 12 నుంచి 1500 చదరపు గజాల స్థలంలో సువిశాల ప్రాంగణంలో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో ఈ భవనం అనేది నిర్మాణం చేసుకుంది. అయితే ఒక సిల్లీ కారణం, చాలా హాస్యాస్పదమైన కారణంతో ఈ భవనాన్ని ప్రారంభించకుండా వదిలేశారంటే నమ్ముతారా? ఎస్, నిజమే. ఇక్కడ ఈ భవనానికి మురుగునీటి ముంపు భయం ఉండడంతో ఇది ప్రారంభించలేదని, అప్పట్లో కాంట్రాక్టర్కి పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించిన కారణంగా ఎలక్ట్రిఫికేషన్, ప్లంబింగ్ తదితరవి పూర్తి చేయలేదని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత భవనం యొక్క దుస్థితి ఇలా ఉంది. చుట్టూ పెద్ద పెద్ద పొదలతో అత్యంత భయంకరంగా ఇది ఉంది. ఈ పెద్ద పెద్ద చెట్లు అయిపోవడం వల్ల ఈ లోపల బిల్డింగ్ ఉందనే విషయం కూడా చాలామంది మర్చిపోయారు. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రేకుల షెడ్ ప్రక్కన ఉంటుంది. అది ఒక నలుగురికి అప్పట్లో రాజబాబు గారు ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. 4 ఫ్యామిలీస్ ఉన్నాయట. మరి రాజబాబు గారు ఇచ్చారో లేదో, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో మాకైతే తెలియదు. అక్కడ ఉన్న పరిస్థితి ఇది. లోపలికి ఎవరో వచ్చే పరిస్థితి లేకుండా కుక్కలు అవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బిల్డింగ్ కూడా ఆ ఇటకలు అవి పీకి పట్టుకెళ్ళిపోకుండా అలాగే ఉంచారు. వాచ్మెన్ కూడా అక్కడే ఉన్నాడు, ఈ భవనానికి వాచ్మెన్. ఈ 12-13 ఏళ్ళ నుండి ఇంత సువిశాలమైన భవనాన్ని ఎందుకు వదిలేశారు? అందుకు కారణం ముందు చెప్పినట్టుగా మురుగునీటి ముంపు సమస్య అనేది మాత్రమే తెలుస్తుంది. అయితే ఇక్కడున్న వాచ్మెన్కి అప్పట్లో ఒక సర్వేయర్, మండల్ సర్వేయర్, ఇక్కడ నువ్వు ఏదైనా షెడ్ వేసుకుని ఇక్కడే ఉండు కాపలా అని చెప్పేసరికి ఒక్క చిన్న నిర్మాణం కాదండి, రేకుల షెడ్ లాంటిది వేసుకుని అందులోనే ఉండి ఒక పెద్ద ఆయన ఈ భవనాన్ని కాపలా కాస్తున్నాడు. సుమారు 12-13 ఏళ్లగా ఇదే పరిస్థితి. మరి ఈ భవనం ఈ మధ్యనే ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ ఒకవేళ ప్రైవేట్ భవనంలో ఉంటే కనుక అద్దెలు చెల్లించే కంటే, అంటే ప్రభుత్వ భవనంలోకి వస్తే కనుక ఆ అద్దెలు చెల్లించే పరిస్థితి ఉండదుగా అనేది కొంతమంది మాట. ఇదిగో చూసారా ఎంత విశాలంగా ఉందో, చుట్టూ ఎటు చూసినా చాలా చక్కటి ప్రాంగణం ఈ భవనానికే సొంతం. ఎప్పటికైనా సరే అధికారులు ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే 2-3 రకాల ప్రభుత్వ శాఖలు ఇందులో ఉండొచ్చు అనేది ప్రజల మాట. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రైనేజీ. ఇక్కడ ముంపు నీటి సమస్య అని చెప్పానుగా, ఇదే. ఈ డ్రైనేజీ పూడికి తీయకపోవడం వల్ల సుమారు 8 నుంచి 10 అడుగులు వెడల్పు గల భారీ డ్రైనేజ్. ఈ డ్రైనేజీ పూడికి తీయకపోవడం వల్లే ఇక్కడ మురుగునీరు పొంగి పొర్లుతుంది. ఇది స్ట్రైట్గా అటు హైటెక్ బస్ షెల్టర్కి వెళ్ళే దారిలో పెద్ద డ్రైనేజ్ ఉంటుంది. ఈ మధ్య నూతనంగా నిర్మిస్తున్న కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా పెద్ద డ్రైన్, ఆ డ్రైన్కి కనెక్టివిటీ ఉంటుంది. మరి ఈ డ్రైనేజీని పూర్తి స్థాయిలో
సిల్ట్ తొలగించి తీసుకువస్తే ఇక్కడ ముంపు సమస్య అనేది ఉండదు. ఆ డ్రైనేజీ ప్రక్కనే ఇంకో డ్రైనేజీ కూడా ఉంది. ఈ డ్రైనేజీ కూడా వినియోగంలో లేదు. పూర్తి స్థాయిలో ఆ పూడికి తీస్తే ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది అక్కడి వారి మాట. మరి అధికారులు, నాయకులు తక్షణమే స్పందించి ఈ యొక్క సువిశాల ప్రాంగణంలో ఉన్న భవనాన్ని కళకళలాడేలా చేయాలని, పిచ్చి మొక్కలతో ప్రభుత్వ ధనం వృధా కాకుండా చూడాలని, ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో 1-2 డిపార్ట్మెంట్ల వారికైనా ఈ భవనాన్ని అప్పగిస్తే చక్కగా వినియోగించుకుని 10 మందికి ఉపయోగపడతారనేది ప్రజల మాట. మరి అధికారులు కాస్త చొరవ చూపించండి.